హైదరాబాద్లోని ఉప్పల్ రింగ్ రోడ్లో పోలీస్ స్టేషన్ పక్కనే ఉన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఫ్లెక్సీలు అలాగే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి జెండాలను కట్టడం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి ఆ విగ్రహం చుట్టుపక్కల ఎలాంటి ఫ్లెక్సీలు కట్టద్దు, ఎలాంటి బ్యానర్లు కట్టద్దు, అలాగే ఎలాంటి జెండాలు పూర్తి స్థాయిలో ఆయన విగ్రహం కనబడకుండా కట్టద్దు అని చెప్పేసి ఎన్నిసార్లు చెప్పినప్పటికీ ఈరోజు అంబేద్కర్ విగ్రహానికి అవమానం జరిగే విధంగా అంబేద్కర్ విగ్రహం ఎక్కడా కూడా కనబడకుండా పూర్తి స్థాయిలో ముందుకెళ్ళి దగ్గరుండి చూస్తే తప్ప కనీసం అక్కడ అంబేద్కర్ విగ్రహం ఉంది అనే విషయం కూడా కనబడకుండా పక్కనే ఉన్నటువంటి అశోక చక్రం కూడా కనబడకుండా ఈరోజు బీఆర్ఎస్ జెండాలతో పూర్తి స్థాయిలో అంబేద్కర్ విగ్రహానికి అయితే అవమానం చేశారు. అంబేద్కర్ విగ్రహం కనబడకుండా జెండాలను అయితే కట్టడం జరిగింది. మరి అక్కడే ఉన్నటువంటి పోలీసులు ఏం చేస్తున్నారు, జిహెచ్ఎంసీ అధికారులు ఏం చేస్తున్నారు, మరి ఎలక్షన్ కోడ్లో భాగంగా ఎన్నికల అధికారులు ఇలాంటి మహనీయుల విగ్రహాల దగ్గర మీరు అంత స్థాయిలో విగ్రహాలకు చుట్టూ కనబడకుండా విగ్రహాల చుట్టూ జెండాలు కడతా ఉంటే మరి ఎన్నికల కమిషన్ అధికారులు ఏం చేస్తున్నారు? అసలు పూర్తి స్థాయిలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి జరిగినటువంటి ఈ అవమానం మీద తప్పకుండా ఆ లోకల్ లీడర్లు అయితే విచారణ చేయించాలని, ఆ జెండాలు కట్టినటువంటి నాయకులు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ప్రచారం ఉంటే బీఆర్ఎస్ జెండాలు కట్టి, రేపు కాంగ్రెస్ పార్టీ ప్రచారం ఉంటే కాంగ్రెస్ జెండాలు కలిపి, ఎల్లుండి బీజేపీ పార్టీ ప్రచారం ఉంటే బీజేపీ జెండాలు కట్టి పూర్తి స్థాయిలో అంబేద్కర్ విగ్రహానికి అవమానం చేసే విధంగా చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలపై ఎలక్షన్ కమిషన్తో పాటు జిహెచ్ఎంసీ అధికారులు కూడా నిఘా పెట్టాలి. ఇక నుండి రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో అంబేద్కర్ విగ్రహాలే కాకుండా ఏ మహనీయుని విగ్రహం దగ్గరైనా కూడా ఇలాంటి జెండాలు కట్టకుండా తప్పకుండా చర్యలు తీసుకునేటువంటి పరిస్థితి రావాలని చెప్పేసి మరి స్థానికులు కోరుతా ఉన్నారు. ఏది ఏమైనా కూడా ఈరోజు ఉప్పల్ రింగ్ రోడ్లో ఉన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి అటువంటి ఆ జెండాలన్నింటినీ వెంటనే తొలగించాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు.